నిజానికి ఈ రోజుతో నీ స్థానానికి, నీ గొప్పతనానికి నా దృష్టిలో మరింతగా విలువ పెరిగింది. నువ్వు నా దృష్టిలో ఈ లోకంలోనే అత్యుత్తమ తల్లివి. నేను నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా, జోదా చావనైనా చేస్తుంది, కానీ ఒక పరిత్యక్త రూపంలో ఆమెరు రాపోదు. ఒక భర్త వదిలేసిన భార్యకి తల్లి అనే చెడ్డ పేరు నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వనమ్మా. జోదా, నేననే నన్ను కాసేపు ఒంటరిగా వదిలిపెట్టు మోతి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళను. నేను నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను. ఏ మనకేం సంబంధం ఉందని నీకు ఈ హక్కుంది? స్వయంగా మా అమ్మే నన్ను తన వెంట రావడానికి ఒప్పుకున్నప్పుడు నువ్వు మాత్రం నా వెంట ఉంటానంటావెందుకు? నాకే ఇక్కడ ఏ సుఖము లేనప్పుడు ఇంకా నువ్వేం సుఖపడతావు? షహన్షానేమో నన్ను ఆగ్రా వదిలేయమంటున్నారు, కానీ మా అమ్మేమో నన్ను ఆమెరు తీసుకువెళ్ళడానికి ఇష్టపడడం లేదు. తను మాత్రం ఏం చేస్తుంది? ఆవిడికి ఇంకా ఎన్నో బాధ్యతలున్నాయిగా. ఇలా నా తలరాతిలో రాసింది మోతి. దీనితో నేను ఒక్కదాన్నే పోరాడాలి. ఈ పోరాటంలో నాకింకొకరు ఎలాంటి సాయం చేయనక్కర్లేదు, ఎవరూ జాలి పడనక్కర్లేదు. నన్ను నా కర్మకి కాసేపు ఒంటరిగా వదిలిపెట్టు. ఇది నీ స్నేహితురాలుగా చేస్తున్న విజ్ఞప్తి, అలాగే ఒక రాణిగా ఆజ్ఞ. నేను మళ్ళీ నిన్ను పిలిచే వరకు నువ్విక్కడికి రావద్దు, అర్థమైందా? నా కూతురు మేనాలో ఆమెరు నుంచి వచ్చింది. నా కోరిక ఏంటంటే నా కూతురు పాడి మాత్రం ఆగ్రా నుంచి వెళ్ళాలని. విడాకుల చట్టం ప్రకారం ఒక భార్య చట్టబద్ధంగా తన భర్తతో శాశ్వతంగా బంధం తెంచుకోవచ్చు. భర్త కూడా అందుకు ఒప్పుకోవాలి. ఇప్పుడు మేం మీకు అందుకు అనుమతినిస్తున్నాం. బాధపడుతున్నావా జోదా? మీ అమ్మ నిన్ను ఆమెరికి తీసుకువెళ్ళినందుకు బాధగా ఉందా? ఆవిడ చేసింది సరైందే. ఎందుకంటే నువ్వు ఆమెరు తిరిగి వెళ్ళిపోతే అది ఆమెరికి ఎంతో తలవంపులుగా ఉంటుంది. మీ చెల్లెలు సుకన్య వివాహం పీటల మీద ఆగిపోతుంది. జోదా, ఒకటి మర్చిపోకు, మీ అమ్మకి నువ్వే కాదు, ఇంకా 2 కూతుళ్ళున్నారన్న సంగతి. ఇక్కడే ఉంటూ కుమిలి కుమిలి చావడం కంటే నేను నా జీవితాంతం మా అమ్మ నాన్నలకి సేవ చేయడం మేలు. వాళ్లతో కలిసి ఉంటేనే మంచిది. నీకు ఆమెరు వెళ్ళడానికి ఏం హక్కుంది జోదా? అగ్ని సాక్షిగా నువ్వు వాగ్దానాలు చేశావు, వాటిని పాటించాల్సిన బాధ్యత నీకు లేదా? నీ వివాహం గనుక మొగలాయి వంశంలో కాక వేరొక రాజపుత్రుల వంశంలో అయితే అప్పుడు కూడా నువ్వు నీ అత్తవారిల్లు వదిలేసి పుట్టింటికి వెళ్లేదానివా? అప్పుడు నువ్వు మిగతా వాళ్ళకిచ్చే సందేశం ఏమవుతుంది? జోదా, ఇప్పుడు నువ్వు ఆగ్రా వారి కోడలివి. ఇక్కడి నియమ నిబంధనలు, సంప్రదాయం అర్థం చేసుకో, దాన్ని నీ సొంతం చేసుకో. అంటే నీ భర్త ఇష్టానుసారం నడుచుకోవడమే నువ్వు పాటించవలసిన బాధ్యత. మరి ఒక సహించే బాధ్యతలేంటి? అన్యాయం చేయడమా? ఒక భర్త కర్తవ్యం, బాధ్యతలు అవేనా? తన భార్యని కించపరచడమా? భార్యని అవమానించడమా? అగ్ని సాక్షిగా వారు కూడా నాకు వాగ్దానాలు చేశారు. వారు నన్ను సంతోషంగా ఉంచుతానన్నారు, నమ్ముతానని, గౌరవిస్తానని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో ఏదైనా నిలబెట్టుకున్నారా? నన్ను అటు ఆమెరికి కాకుండా ఇటు ఆగ్రాలోనూ నిరాకరించారు.
భలే జోదా భలే. సహించా గురించి ఇదా నీ అభిప్రాయం? ప్రారంభించిన దానివి నువ్వే. నువ్వు మనసంతా ద్వేషం నింపుకొనొచ్చావు. నువ్వు ఎన్నడూ వారిని నీ వారనుకోలేదు, కానీ వారు మాత్రం నీ మాట ఒప్పుకున్నారు. నువ్వు నీ మతాన్ని అనుసరించడానికి అనుమతి ఇచ్చారు వారు. ఎన్నడూ నీ పూజలకి అడ్డు చెప్పలేదు వారు. చివరికి నీకు హోలీ జరుపుకోవడానికి కూడా అనుమతిచ్చారు. అంత చేసినా కూడా షహిన్షా గారి పట్ల అదా నీ అభిప్రాయం? అసలు నిజానికి నీకే ఇక్కడ ఉండడానికి ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకోలేదు, దాన్ని ఆచరించను లేదు. నువ్వు ఇక్కడి మనుషుల్ని అర్థం చేసుకోలేవు, వాళ్ళ పద్ధతులు అర్థం చేసుకోలేవు. నువ్వు పదే పదే తిరుగుబాటు చేసి నిన్ను నీతో పాటు మిగిలిన వారిని బాధ పెట్టడం మానుకోవాలి. ఇక నువ్వు ఆమెరికి వెళ్ళిపోవాలి. వద్దు జోదా, నువ్వు ఆమెరికి తిరిగి వెళ్ళకూడదు. నీ కుటుంబంలో అందరూ నిన్నెంతగానో ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అందుకే నువ్వు వాళ్ళకి బాధ కలిగించేలా ప్రవర్తించకూడదు. నువ్వు ఆమెరికి ఏమాత్రం తిరిగి వెళ్ళకూడదు. లేదు జోదా, ఆగ్రాలో నీకెలాంటి చోటు లేదు. నువ్వు ఆమెరికి వెళ్ళి తీరాల్సిందే. వద్దు జోదా, ఆమెరికి నీకు ఎలాంటి సంబంధము లేదు. సంబంధం అంటే ఆగ్రతో కూడా లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వద్దు, నువ్వు ఆమెరికి తిరిగి వెళ్ళకూడదు. వద్దు జోదా, నువ్వు ఆమెరికి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఆమెరికి తిరిగి వెళ్ళకూడదు. నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఆమెరికి తిరిగి వెళ్ళి ఇక నువ్వు ఆమెరికి వెళ్ళిపోవాలి. ఆపండి, ఇంక నేను భరించలేను. అర్థమైంది, నాకు గుర్తించాను నేను. నాకు ఎక్కడ ఎలాంటి చోటు లేదు. ఆమెరులో లేదు, ఆగ్రాలో లేదు, అటు పుట్టింట్లోనూ లేదు, ఇటు అత్తారింట్లోనూ లేదు. నా జీవితంలో ఇక నాకున్నది ఒకే ఒక చోటు. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థమైపోయింది. నేను ఎక్కడికి వెళ్ళాలో. నీకు అర్థమైందా కృష్ణయ్య? సరిగ్గానే ఉన్నాయా మహారాణి గారు? ఇక్కడ తమరికి ఎలాంటి లోటు గాని ఇబ్బంది గాని లేదు కదా? నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమాపణలు కోరుకోవడానికి. జోదాని ఆమెరు తీసుకెళ్ళడానికి ఒప్పుకోనందుకు క్షమించండి. ఇక నేను తమరికి ధన్యవాదాలు చెప్పాలి. తమరు మా అమ్మాయిని మాకు దూరం కాకుండా ఆపినందుకు. నేను నా కూతురితో చాలా కఠినంగా మాట్లాడాను. నిండు సభలో తన నిర్ణయాన్ని విమర్శించాను. నేను తమరికి అది చెప్పడానికే వచ్చాను. ఇక ఏమీ చెప్పనవసరం లేదు. మీరు మీ అమ్మాయి జోధాని ఎంతగా ప్రేమిస్తున్నారో మాకు తెలుసు. అందుకే తనకి నచ్చ చెప్పడం కూడా మీకు కష్టంగానే ఉంది. ఆమెరికి తిరిగి వస్తానని తను నిర్ణయించుకోవడం వెనక ఏముందో అది అర్థం చేసుకోవడం నాకంత కష్టం కాదు మహారాణి. కానీ నా జీవితంలో నాకున్న అనుభవం ప్రకారం భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలొస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని ప్రోత్సహించడం తల్లిదండ్రులు చేయవలసిన పని కాదు. నిజానికి వాళ్ళని కలిసి ఉండమని ఎప్పుడూ ప్రోత్సహించాలి. వాళ్ళకి వాళ్లే అర్థం చేసుకునేలా చెయ్యాలి. వాళ్ళ మధ్య తలెత్తింది కేవలం అభిప్రాయ భేదాలే అని చెప్పాలి. వాటి విలువలు తెలియజేయాలి. మహారాణి గారు, సాధారణంగా ద్వేషం ప్రేమగా మారిపోతుంది. కానీ అలా జరగాలంటే వాళ్ళు మళ్ళీ కలిసి ఉండడం అవసరం మహారాణి. ఒకవేళ జోదా కనుక ఇప్పుడు నాతో పాటు ఆమెరకు వచ్చేసినట్లయితే వారిద్దరి మధ్య దూరాలు మరింతగా పెరుగుతాయి. కానీ మీరందుకు అవకాశం ఇవ్వలేదు కదా. నా మాట నమ్మండి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోయినప్పటికీ నేను మాత్రం జోధానిక్కడి నుంచి వెళ్లనిచ్చేదాన్ని కాదు. ధన్యవాదాలు. నాకిప్పుడు సంతృప్తిగా ఉంది. తమరి రూపంలో ఆగ్రాలో కూడా జోధాకి ఒక తల్లుందన్న తృప్తి. నేను తమరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నన్ను అలా చిన్నబుచ్చకండి. జోధా మనిద్దరికీ కూతురే. ఇక నాకు సెలవిప్పించండి మహారాణి. నేను సత్వరమే ఆమెరుకు తిరిగి వెళ్ళాలి. జోధా గురించి మీరేం బెంగపడకండి. నేనున్నానిక్కడ. నమస్తే. ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే వదిలి గారు. మైనావతి మహారాణి చాలా సంక్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారు. తల్లి కదా, తన కూతురు విషయంలో బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ సంఘటన ఆవిడ్ని లోపలే కలవరపరుస్తోంది. అందుకే ఆవిడ జోధాకి చెప్పకుండా తిరిగి ప్రయాణమయ్యారు. అయితే నాకు చెప్పే వెళ్లారు. ఆవిడ వెళ్లిపోయాకే జోధాకి కబురు చెప్పమన్నారు. ప్రణామాలు మహారాణి. నేను మా కోడలు జోధాని చూడ్డానికొచ్చాను. ఆవిడ్ని పిలు. కానీ ఆవిడిక్కడ లేరు. లేదంటే నీ ఉద్దేశం? మహారాణి, ఏం జరిగిందంటే ఆవిడ కొద్దిసేపు ఒంటరిగా ఉండాలని నన్ను ఆదేశించారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో. నేను భవనం అంతటా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు.
మీరందరూ అప్రమత్తంగా జోధా బేగం కోసం వెతకండి. పొరపాటుకి మన్నించడం, కానీ మీ ప్రార్థనకు అడ్డు రాక తప్పదు. ఘోరం జరిగిపోయింది. జోధా బేగం భవనం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే జోధా బేగం మాయమైందా? కానీ ఇంత పెద్ద భవనం నుంచి ఎలా మాయమైంది? సరే కానివ్వండి, ఈ భవనంలోని ప్రతి సైనికుడికి తెలియజేయండి. వాళ్ళు వెంటనే జోధా బేగంని వెతకడం ఆరంభించమని ఆదేశించండి. ఎంతమందినైనా పంపండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోధా బేగం ఎక్కడుందో మాకు తెలియాలి. సామ్రాజ్యపు మహారాణి ఎవరికీ తెలియకుండా భవనం నుంచి వెళ్లిపోవడం అంటే ఇది పూర్తిగా కట్టుబాట్లకు వ్యతిరేకం. మీకు నవ్వొస్తోందా రుకయ్య? నవ్వకేం చేయను. మీ మాటలే అలా ఉన్నాయి జలాల్. ఒకసారి జోధా పరిస్థితి గురించి ఆలోచించండి. తనేమో షెహన్షాని తిరస్కరించింది. ఇప్పుడు వాళ్ళ అమ్మే తనని తిరస్కారం చేసింది. ఏ స్త్రీకైనా అటు భర్త ప్రేమ, ఇటు తల్లి చేయూత కరువైనప్పుడు అలాంటి స్త్రీకి కట్టుబాట్లతో పనే ఉంటుంది చెప్పండి. కానీ కట్టుబాట్లకి మా దృష్టిలో విలువ ఉంది రుకయ్య. మొఘలా ఈ సామ్రాజ్యపు మానాభిమానాలు కాపాడే బాధ్యత మాది. వాటిని కాపాడాలంటే జోధా బేగం ఎక్కడుందో తెలియటం చాలా ముఖ్యం. ఒక మగాడికి ఆడదాని మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ నేనొక స్త్రీని కనుక నేను మీకు కొంచెం సూచనలు ఇవ్వగలను. ఏ ఆడదానికైనా దారి గాని గమ్యం గాని లేనప్పుడు, అటు తీరం ఇటు నావా లేనప్పుడు, జీవించడానికి ఎవరి సాయం, బతకడానికి ఎలాంటి కారణం లేనప్పుడు అలాంటి స్త్రీ సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆవిడొక సామ్రాజ్యానికి రాణి అయినా సరే, పైగా వాళ్ళ జాతిలో ఉంది కదా ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం. నాకు ఆలోచించడానికే బాధగా ఉంది. కానీ రుకయ్య, జోధా కేవలం ఆమెరు యువరాణి కాదు, ఈ సామ్రాజ్యానికి రాణి. ఇక మేము మొఘలా ఈ సామ్రాజ్య గౌరవానికి ఎవరు మచ్చ తెచ్చినా సహించబోయేది లేదు. తనకు మాతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే పోని, కానీ మా సామ్రాజ్యపు గౌరవం కోసం మేము తనను అలా చనిపోనివ్వం. తను ఎక్కడున్నా వెతికి తీరుతాం. షెహన్షా గారి విషయంలో వారి అనుమతి లేకుండా అలా బయటికి వెళ్లిపోవటం షెహన్షాని అంతఃపుర నియమాల్ని ఉల్లంఘించటంతో సమానం. ఆ జోధా బేగం ఎప్పుడు ఏం చేసినా మొఘలాయి సామ్రాజ్యపు గౌరవానికి భంగం వాటిల్ల పనే చేస్తుంది. విషయం బయటికి పొక్కిందంటే ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాంతో నేను నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రాణం మీదకి తెస్తుంది ఎప్పుడు ఈ ఆమేరు రాజకుమార్తె. రేషం, బుర్రకి పదును పెట్టు. వెళ్ళి ఆ జోధా బేగం ఎక్కడుందో వెతుకు. నీకీ సంగతి తెలుసా అమ్మా? అనుమతి లేకుండా ఈ భవనంలో చీమ కూడా చిటుకుమనడానికి వీల్లేదు. కానీ జోధా బేగం ఎంతో తెలివిగా మాయమైపోయింది. విన్న సమాచారమే మళ్ళీ వినాలంటే నాకు ఆసక్తి ఉండదు. అలాగే అది దుర్వార్త అయితే వినడానికి కష్టంగా ఉంటుంది. నువ్వు సమయం వ్యర్థం చేయకు. వెళ్ళి జోధా బేగం ఎక్కడుందో వెతుకు. జోధా బేగం గురించి నువ్వెందుకలా పట్టించుకుంటావు? తను ఎప్పుడు ఏం చేసినా నువ్వెందుకలా కలవరపడతావు? అసలు నీ ముందు దానుకున్న తాహత ఏంటి? ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోగలిగి ఉన్నట్లయితే ఇంకా నువ్వు మొఘలాయి సామ్రాజ్యాల సుబేదారుగా కాక ఈ పాటికే మంత్రివై ఉండేవాడివి. జోధా బేగం పుట్టింటికి వెళ్ళిపోతుందని సంతోషించాను, కానీ ఆవిడ ఈ విధంగా మాయమైపోయిందంటే అది నాకు బాధ కలిగిస్తోంది. ఆదాం, రేషం, నువ్వింకా వెళ్ళలేదా? వెళ్ళు. యా అల్లా, మీరంతా కూడా నిరంతరం జోధా బేగం వెన్నంటే ఉంటున్నారుగా, ఆవిడికి సేవ చేయడానికి, ఆవిడ చూసుకోవడానికి. అవునా? ఉంటున్నారా లేదా? ఉంటున్నాం షెహన్షా. మరి మీరంతా ఉండగా ఆవిడ ఎలా మాయమైపోయింది? మీరంతా ఎప్పుడు ఆవిడ వెంటే ఉంటారు కదా, మరి తను వెళ్ళిపోతున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? షెహన్షా, అది ఆవిడ తన్ని కాసేపు ఒంటరిగా విడిచిపెట్టమని నన్ను ఆజ్ఞాపించారు. ఆవిడ ఆజ్ఞాపించగానే నువ్వు పాటించేశావా? ఇదేనా నీ బాధ్యత నిర్వర్తించే పద్ధతి? నాకే శిక్ష విధించినా సిద్ధమే షెహన్షా. దయచేసి జోధా బేగం ఎక్కడుందో వెతికించండి. చాలా ఆందోళనగా ఉంది ఆవిడ. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో. నేను తమరిని చేతులెత్తి వేడుకుంటున్నాను షెహన్షా. ఆవిడ ఏదైనా అనర్థానికి పాల్పడక ముందే ఆవిడని వెతకండి. ఆ తర్వాత తమరు నా తల నరికించినా సరే నేనే మాత్రం కాదనను. ముందు ఆవిడ్ని వెతికించండి షెహన్షా, దయచేసి వెతికించండి. ఇంత గట్టి కాపలా ఉన్నా కూడా జోధా బేగం ఎలా మాయమైపోయింది?
తప్పు మన్నించండి హుజూర్. మేం కేవలం దాసులు. బేగం గారి ఆజ్ఞల్ని ఎలా కాదనగలం? అప్పుడు బేగం గారు ఎంత కోపంగా ఉన్నారంటే ఆవిడని ఆపగలగడం మా వల్ల ఎంత మాత్రం వీలు కాలేదు. ఆవిడేమో నా చేతుల్లోంచి గుర్రపు కళ్ళెం లాగేసుకున్నారు. వెంటనే భవనం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆవిడ నాగమని అడగాలంటే ఈ దాసుడి బాధ్యతలకు అతీతమైంది హుజూర్. మేం చేసిన దానికి తమరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి ఈ దాసుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంగతి నీకు తెలుసా? జోదా బేగం భవనం నుంచి మాయమైపోయారు. అవునా? జోదా బేగం కనిపించట్లేదా? యా అల్లా, పదే పదే నువ్వు ఎందుకు ఆవిడ పట్ల నిర్దయగా ఉంటున్నావు? నా వరకు నాకు జోదా బేగం అంటే చాలా ఇష్టం. ఇక్కడ కీలుబొమ్మల్లా తిరుగాడే వారి మధ్య ఆవిడ ఒక్కతే ప్రాణం ఉన్న మనిషిలా ఉండేవారు. అందుకే ఆవిడిక్కడ గెలవలేకపోయింది. తనని ఎంత వెతికినా కనపడటం లేదు. నాకేమో మహం మీద అనుమానంగా ఉంది. ఆవిడకి జోదా బేగం అంటే అస్సలు గిట్టేది కాదు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఏముంది, ఆవిడిక్కడ సుఖపడలేకపోయింది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. అల్లా, ఎప్పుడు చూసినా ఒకటే నాటకం. ఏంటి ఇప్పుడు ఇదంతా ఏంటి? యా అల్లా, ఒకదాని వెంట ఇంకొక విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి ఈ భవనంలో. హుజూర్, భవనంలో వెతకని చోటంటూ లేదు. అంతఃపురంలో సహా అన్ని చోట్ల గాలించాం, కానీ ఎక్కడ జోధా బేగం గారు కనిపించలేదు. అయితే వెంటనే ఒక అశ్విక దళాన్ని సిద్ధం చేయించండి. ఆ జోధా కనుక భవనంలో లేనట్లయితే బయటే ఉండి తీరాలి. ఈ భవనం నుంచి బయటకు వెళ్ళడానికి 3 దారులున్నాయి. మొదటి దారి రహస్య మార్గం, దాని గురించి జోధా బేగంకు తెలియదు. ఇక 2వ దారేమో దర్బార్ మీదుగా పోతుంది. ఇక 3వ దారి నేరుగా అటవీ ప్రాంతానికి చేరుతుంది. చాలా పెద్ద తప్పు చేశారు రుకయ్య బేగం మీరు. అక్కడికక్కడే జోదా బేగంని చంపేసి ఉండొచ్చుగా, మీకు పీడ విరగడి ఉండేది. అయినా ఏమంత అవసరం వచ్చిందని మీరు జోదా ఆత్మహత్యకి ప్రయత్నిస్తుందని జలాలికి చెప్పారు? తమరు జోదా బేగం పరిస్థితి ఎలా ఉందో చూసారా? చావైనా బతికైనా ఆవిడ దృష్టిలో తేడా లేదు. ఇక చనిపోయిన వాళ్ళని మళ్లీ చంపాలనుకోవడంలో ఎలాంటి ఆనందం లేదు. అలా సంతోషపడ్డానికి త్వరలోనే తిరిగి వచ్చేస్తుందా జోదా బేగం? నేను చెప్తున్న మాటలు బాగా గుర్తుంచుకోండి. జోదా బేగంని ఎందుకు చావనివ్వలేదని మీరు బాధపడే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు ఆవిడ కిలకిలా నవ్వుతుంది, మీరేమో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఒకవేళ జోదా బేగం ఎలాగో బయటపడి తిరిగి వచ్చిందంటే అప్పుడు మీరే ప్రతిరోజు కుమిలి కుమిలి చస్తారు. జోదా బేగం నన్ను చూసి నవ్వుకుంటుందంటారా? నన్ను చూసా? నా ముందెప్పుడు కూడా ఆవిడ చిన్న చీమ లాంటిది. పుట్టలో ఉన్న చీమలు కూడా ఏనుగుల్ని ఏడిపించగలవు రుకయ్య బేగం. జోదా బేగం శక్తి గురించి, ఆవిడ బలం గురించి మీకు అసలు ఏమీ తెలీదు. శక్త ఆవిడ శక్తి ఎంతటిదో నాకు బాగా తెలుసు. పారిపోయే శక్తి ఉంది ఆవిడికి. అలాగే షెహన్షాని తన వెంట పరుగులు తీయించే శక్తి కూడా ఉందావిడికి. మీరు మీ అహంకారం వల్ల అర్థం చేసుకోలేదు కానీ మొదటిసారిగా మొఘలాయి సామ్రాజ్యంలో ఒక హిందూ బేగంని తన మతానుసారం ఉండటానికి అనుమతి ఇవ్వబడింది. మొదటిసారిగా ఇక్కడ గుడి కట్టాలనే షరతు అంగీకరించబడింది. ఇంకా మొదటిసారిగా ఈ భవనంలో హోళీ సంబరం జరిగింది. అంతేకాదు రుకయ్య బేగం, ఇలాగే పదే పదే జరుగుతూ ఉంటుంది. మీ ఉద్దేశంలో షెహన్షాకి జోదా అంటే లెక్కలేదనుకుంటున్నారు, కానీ నాకు మరింత గట్టి నమ్మకం కలుగుతోంది. ఇప్పుడు షెహన్షా గారికి స్వయంగా జోదా అంటే తనకిష్టమా లేదా అని తెలియటం లేదు. జోదా బేగం సంతలో రంగుల దుకాణం ఏర్పాటు చేసింది. తను నా మీదే రంగులు చల్లింది. ఇక ముందు షెహన్షాకి ఏ రంగు పులుముతుందో ఎవరు చెప్పలేరు. ఎప్పుడు ఆవిడ మీ మొహంలోని మీ శక్తికున్న మీ అహంకారానికి గల రంగులన్నీ లేకుండా చేస్తుందో ఎవరు చెప్పలేరు. తర్వాత ఈ మహామంగ తమర్ని హెచ్చరించలేదని మాత్రం చాలు చాలు చాలు. ఆ షెహన్షా తమరికి గనక తల్లి స్థానం ఇచ్చుండకపోయినట్లయితే మహాం, నేను తమరిని ఎలా శిక్షించేదాన్నంటే దాంతో మీరు మీ జీవితంలో ఎన్నడూ ఎవరికి ఎలాంటి సలహా చెప్పే ధైర్యం చేయలేరు. మీరొచ్చి నాకు జోదా గురించి, ఆవిడ శక్తి గురించి తెలియదని చెప్తున్నారా? కానీ నాకు జలాల్ గురించి బాగా తెలుసని మీకెవరికీ తెలీదు. ఆయన మీరు మాత్రమే కాదు, ఎవరైనా దేవదూత, ఫకీరు లేదా స్వయంగా దేవదూతలే వచ్చి జలాల్ జోదాని ప్రేమిస్తున్నాడని చెప్తే అప్పుడు కూడా నేను అది నమ్మను. ఎందుకంటే జలాల్ గుండెలో హృదయం అనేది లేదు. ఉన్నదల్లా బుద్ధి ఒక్కటే. ఆ బుద్ధి మీద కేవలం నేను మాత్రమే పెత్తనం చెలాయించగలను. తన జాతి వాళ్లే తనని నిరాకరించి అవమానించినా భరించారు మీ నాన్నగారు. మీ చెల్లెలైన సుకన్య పెళ్లి విషయంలో కూడా ఈ సంబంధం కోసం రాజీ పడిపోయాం మేము. నా కూతురు మేనాలో ఆమెరు నుంచి వచ్చింది. నా కోరిక ఏంటంటే నా కూతురు పాడి మాత్రం ఆగ్రా నుంచి వెళ్ళాలని. బహుశా మీకు తెలియదనుకుంటాను, నిషాలో ఉన్న మనిషి ఎప్పుడు నిజమే చెప్తాడు.
అందుకని మేము మీకొక నిజం చెప్పదలుచుకున్నాం. మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటంటే మాకు మీ మీద అంతులేని ద్వేషం ఉంది.